ఆ ఒక్క సీట్ ఎవరిది? ఆ ఒక్క స్థానం ఎవరి కోసం? టీడీపీ కోసమా లేక జనసేన కోసమా లేక బీజేపీ కోసమా? మూడు పార్టీల కూటమిలో ఆ ఒక్క స్థానం ఎవరి కోసం ఖాళీగా పెట్టించారు అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వాస్తవానికి ఏపీ కేబినెట్లో మరో మంత్రి పదవి స్థానం ఖాళీగా ఉంది. మొత్తం 25 మంది మంత్రులుండే అవకాశం ఉంది. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో మిగిలిన ఆ ఒక్క స్థానం ఎవరిది అన్న చర్చ నడుస్తోంది. మిగిలిన ఒక్క మంత్రి పదవి ఎవరికి వరిస్తుంది? దాన్ని భర్తీ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉంచారు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఖాళీగా ఉన్న మంత్రి పదవి స్థానంలో ఎవరు వస్తారనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఏపీ కేబినెట్లో జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు ఇస్తామన్న టాక్ జోరుగా నడిచింది. దీనిపై సోషల్ మీడియాలో అన్ని మీడియా ప్రసార మాధ్యమాల్లో జనసేనకు 4 మంత్రి పదవులంటూ వార్తలు ప్రసారం చేశాయి. అయితే తీరా ప్రమాణ స్వీకారోత్సవ వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మొత్తం ముగ్గురే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన ఆ 4వ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మిగిలిన ఒక్క మంత్రి పదవి చంద్రబాబు ఎవరికిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది. ఎవరి కోసం ఆ ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉంచారు? పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో అదే స్థానం నుంచి తాను కూడా పోటీ చేస్తానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎన్ వర్మ ప్రకటించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు పవన్ కళ్యాణ్దే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంగా చెప్పడంతో పిఠాపురం బరి నుంచి వర్మ తప్పుకున్నారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్కు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే పవన్ కోసం పిఠాపురం స్థానాన్ని వర్మ త్యాగం చేయడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. లేకపోతే ఆ స్థానాన్ని బీజేపీకి ఏమైనా ఇస్తారా అన్న చర్చ కూడా సాగుతుంది. తొలుత బీజేపీకి 2 మంత్రి పదవులు అన్న టాక్ వినిపించింది. బీజేపీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఒకరుగా మంత్రిగానే ప్రమాణం చేయించడంతో సెకండ్ మంత్రి పదవి ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ నడుస్తుంది. ఈ సస్పెన్స్ వీడాలంటే 25వ మంత్రిగా చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు అనేది రానున్న కొద్ది రోజుల్లో తేలిపోనుంది.